తెలంగాణ ప్రభుత్వంలో ఆయనది కీలక పాత్ర. సీఎం తర్వాత స్థానంలో ఆయన ఉన్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం ఆ ఎమ్మెల్యే కంటే ఆయన సతీమణినే పెత్తనం చేస్తోందట. ఎమ్మెల్యే పాల్గొనాల్సిన అధికారిక కార్యక్రమాల్లో ఆమెనే పాల్గొంటున్నారట. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ తరచూ దర్శనమిస్తూ క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇదే ఇబ్బందిగా మారిందా? ప్రతిపక్షాలు కూడా ఇదే పాయింట్ను టార్గెట్గా చేసుకుని విమర్శలకు దిగుతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పేరు వినగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుకు వస్తారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ఆయన ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలకు మంత్రిగాను వ్యవహరిస్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక సొంత నియోజకవర్గం మధిరలో పర్యటిస్తే అధికారులతో రివ్యూలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి భట్టి వెంటనే హైదరాబాద్ పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్కువ సమయం పార్టీ నాయకులు, ప్రజలను కలిసే వెసులుబాటు లేకుండా పోయింది. అయితే భట్టి అందుబాటులో లేకున్నా ఆయన సతీమణి మల్లు నందిని అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఆమె పర్యటించిన సమయంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అంతా ఆమె వెంటే ఉంటున్నారట. అటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ భట్టి తర్వాత మరో లీడర్ కనిపించకుండా ఆమె జాగ్రత్త పడుతున్నట్టు సొంత పార్టీలోనే చర్చ నడుస్తోందట. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి రావడం కొంత ఆలస్యమైతే చాలు నందిని నియోజకవర్గంలో వాలిపోతారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ప్రభుత్వంతో ఏమైనా పనులు కావాలంటే భట్టిని కలవడం కంటే నందినిని కలిస్తే పనవుతుందన్న అభిప్రాయం నేతల్లో ఉందట. ఆ క్రమంలోనే ఆమెను కలిసేందుకు అధికారులు, నాయకులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కావాలన్న నందిని ఓ మాట చెబితే చాలంట. ఇక నామినేటెడ్ పదవులు ఆశించేవారు కూడా నిత్యం నందినిని మచ్చిక చేసుకోవడం కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆమె వాటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు నందిని గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గ నేతలతో కలిసి నందిని ఖమ్మం నుంచి హైదరాబాద్కు భారీ వాహన ర్యాలీతో వెళ్లి తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేశారు. టికెట్ కోసం అధిష్టానం వద్ద భారీ లాబియింగ్ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ మంత్రి పొంగిలేటి వియ్యంకుడు రఘురాం రెడ్డికి ఎంపీ టికెట్ రావడంతో సైలెంట్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో నందినికి టికెట్ దక్కడం కోసం ఆమె పార్లమెంట్ ఎన్నికలను ఓ పాచికగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంపీగా టికెట్ ఇవ్వలేదు కనుక అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందే అని ఆమె గట్టిగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఆ క్రమంలోనే నందిని నిత్యం ఖమ్మం జిల్లా ప్రజలతో టచ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే ఛాన్స్ కోసం నందిని రాజకీయ చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ప్రభుత్వ, రాజ్యాంగ పదవులు లేకున్నా మల్లు నందిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నందినిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర విమర్శలు చేశారు. ఏ హోదాలో నందిని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. అయితే మధు వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా నేతలు ఖండించారు. ఒక మహిళ ఎదుగుదలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టు కౌంటర్ అటాక్ చేశారు. నందిని పర్యటన వల్ల డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టికి చెడ్డ పేరు వస్తుందో అని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నట్టు వినిపిస్తోంది. మొత్తంగా భట్టి నందిని పర్యటనపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.